సో నిన్నటి క్లాస్లో మనం వెండర్ డౌన్ పేమెంట్కి సంబంధించి థియరీ డిస్కస్ చేసాం. ఓకే, టుడే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ కట్గా మనం చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి. ఓకే, పీపీటీ కనబడుతుందా? ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ వెండర్స్ అనే ఇంటర్సెస్లో FS00 ఒక జిఎల్ని క్రియేషన్ చేద్దాం. అదే విధంగా పీడిఎఫ్లో ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఏపీ పీడిఎఫ్ ఉంది కదా, అది చూడండి. ఇక్కడ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ రీకన్సిలేషన్ టైప్ వచ్చేసి వెండర్స్ G001 G067. ఓకే, ఒక జిఎల్ని క్రియేషన్ చేస్తున్నాను. ఎస్ఏపి కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yeah, yes, sir. కాపీ చేస్తున్నాను. వచ్చేసి వెండర్ ఫుల్ డేటా INR రీకాన్ అకౌంట్ టైప్. ఇది కంపల్సరీగా వెండర్స్ తీసుకోవాలి. కస్టమర్స్కి అయితే కస్టమర్స్, వెండర్స్కి అయితే వెండర్స్. 01 8 అడ్వాన్స్ టు వెండర్ కరెంట్ అసెట్స్ లో క్రియేషన్ చేసాం. యా, నెక్స్ట్ వన్ చూడండి. OBYR లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ /n OBYR. యా, ఇక్కడ మీరు చూస్తే ఏ అంటే డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, F పేమెంట్ రిక్వెస్ట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఆ ఏపీ మీకు పీడిఎఫ్ ఏదైతే ఇచ్చానో దీంట్లో అన్ని మిక్స్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే అది OBYR. అన్ని అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ మన బ్యాక్ ఎండ్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, డొమెస్టిక్ స్పెషల్ జిఎల్ ఏని సెలెక్ట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీది ఇవ్వాలి. ఓకే, ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్ని ఫస్ట్, తర్వాత స్పెషల్ రీకాన్ అకౌంట్ వచ్చేసి అడ్వాన్స్డ్ వెండర్ ఇవ్వాలి. డొమెస్టిక్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్. సేవ్. ఇలా ఏకు ఎఫ్కి 2కి ఇవ్వాలా. బ్యాక్ ఎఫ్ అదే ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్, వన్ టైం అయితే వన్ టైం. ఇది మనం విత్ ఇన్ డొమెస్టిక్ ఇస్తున్నాం కాబట్టి డొమెస్టిక్. ఓకే, నెక్స్ట్ వన్ పోస్ట్ డౌన్ పేమెంట్ F-48. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ దగ్గర నుంచి ₹1,00,000 సరుకు మనకు కావాలి. బట్ మనం ముందే ఏం చేస్తున్నామంటే 50,000 అనేది ముందుగానే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో చూడండి, పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ టైప్ KZ, కంపెనీ కోడ్, పీరియడ్, INR అన్ని చూపిస్తుంది. ఇప్పుడు డేట్ ఇస్తున్నాను. డేట్ 9 కదా. రెఫరెన్స్ నెంబర్, డౌన్ పేమెంట్, ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రామ్ ట్రేడర్స్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇక్కడ ఏ అని ఇస్తే ఇది D అంటే కస్టమర్కి, K అంటే వెండర్కి అని అర్థం. ఓకేనా.
కే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ ఇస్తున్నాను, ఇక్కడ 50,000 ఇస్తున్నాను. టెక్స్ట్ వాల్యూ డేట్ ఇస్తున్నాను, ఉంటే తీసుకుంటుంది, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, న్యూ ఐటమ్. ఏమడుగుతుంది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట, తీసిస్తున్నాం. న్యూ ఐటమ్, ఇక్కడ కూడా 50,000 ఇస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్, సేవ్. డాక్యుమెంట్ 2507 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ బింగ్. ఒకసారి వెళ్ళి చూద్దాం. FBL1Nలోకి వెళ్ళి చూస్తాం. /n FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, రామ్ ట్రేడర్స్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూడండి వచ్చిందా? రాలేదు. 4th తారీఖు ఉంది. ఇప్పుడు ఎంటర్ చేసింది రాలేదంటే ఏం చేయాలి? దీనికి కింద వెళ్తే స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు అది వస్తుంది. ఎగ్జిక్యూట్. వచ్చిందా? ఏ అంటే స్పెషల్ GL ఇండికేటర్ 50,000 వెండర్ ఇన్వాయిస్. ఓకే, టుడే డేట్లో KZ చూడండి, ఇది KZ, KR కాదు. KR అయితే వెండర్ ఇన్వాయిస్, అంటే ₹1,00,000 మన సరుకు కావాలనుకుంటే ముందుగానే 50,000కి మనం అడ్వాన్స్ ఇచ్చేసాం, డౌన్ పేమెంట్. ఇప్పుడు ₹1,00,000 ఎంట్రీ పాస్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? FB60 న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ 1,00,000 ఇస్తున్నాం. వాల్యూ డేట్ అవసరం లేదు. సిమ్యులేట్, సేవ్. సో ఇప్పుడు వెళ్ళి చూద్దామండి. FBL1Nలోకి వెళ్ళి అక్కడ ఎంత అమౌంట్ పెండింగ్ చూపిస్తే చూద్దాం. లిస్ట్ రిఫ్రెష్. ఓకే, ఎంత ఉంది? ఆల్రెడీ ఇంతకుముందు మనం 50,000 ఉంది కాబట్టి అది ఇప్పుడు మనది ఒక 50,000, టోటల్గా 1,00,000 చూపిస్తుంది. ఓకే, ఆల్రెడీ 4వ తారీఖున ఒకటి ఉంది చూడండి, అది కూడా యాడ్ అయింది. అది కూడా యాడ్ అయ్యి మనది ఒక 50,000, అది ఒక 50,000 కలిపితే 1,00,000 చూపిస్తుంది. ఓకే, క్లియర్, డన్. సో ఇప్పుడు ఆ 50,000 ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాం. F-54. ఓకే, అది KZ కాస్త KAగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ KZ ఉంది కదా, అది ఇక్కడ A ఉంది చూడండి, KAగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తే F-54లో /n F-54 చూడండి, ఇక్కడ టైపు KA. ఇక్కడ చూడండి ఇన్వాయిస్ నెంబర్, అక్కడ ఏదైతే వచ్చిందో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ప్రాసెస్ డౌన్ నెంబర్ మిస్సింగ్ అంట, ఎక్కడ వెళ్ళాలి? 17 నెంబర్ మిస్సింగ్ అంట, ఎక్కడ వెళ్ళాలి?
ఏది సబీర్? FBN1. వెరీ గుడ్. సో స్లాష్ ఎన్ N1 లోకి వెళ్ళాలి. ప్లస్ సింబల్ 17. ఎంతవరకు ఎండింగ్ అయిపోయింది ఇక్కడ? 3000. డాష్ 54. ఓకే, ఆ 50,000 కదా పెండింగ్ ఉండేది, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఎర్రర్ ఏంటో చూద్దాం. ఓకే, డాక్యుమెంట్ 3001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ వింగ్. ఓకే, అదే ఒకసారి వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్. చూసారు అక్కడ కేజెడ్ కాస్త కేఏగా మారింది. ఇక్కడ చూడండి, డ్యూ ముందు ఇక్కడ ఏ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ అది కాస్త కేజెడ్ అనేది కేఏగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు దాన్ని పూర్తిగా క్లియర్ చేద్దాం. F-53లో ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఇది తీసేద్దాం. ఓకే, ఓకేనా? నాట్ అసైన్ 0, అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్ 50,000. ఇది ఆల్రెడీ ఇంకా కేఆర్ డాక్యుమెంట్, అది ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు మనం కేఆర్ డాక్యుమెంట్ కదా క్లియర్ చేయాల్సింది. డన్. సో డాక్యుమెంట్ 2508 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. క్లియర్. చూసారా, అయిపోయింది. ఇది మన ప్రీవియస్ 50,000 ఉంది కదా, అది చూపిస్తుంది ఇక్కడ. ఇది కూడా క్లియర్ చేద్దాం. క్లియర్. ఏం లేవు చూడండి. ఇంకా వాటిని చూడాలంటే పీరియడ్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చేస్తే ఎగ్జిక్యూట్ టుడే క్లియర్ చేసింటే ఇక్కడ ఉంటాయి చూడండి. ఏ ఉంది కదా, ఏ ఉందంటే ఇది మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. ఓకే, క్లియర్. షబీర్, ఎనీ డౌట్స్? No, sir. క్లియర్ కదా? Yes, sir. క్లియర్ సార్. సింపుల్, అదే అంత పెద్ద ఇదేం ఉండదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకేనా? యా.